హలో వ్యూవర్స్, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇండియన్ రీజనల్ రెసిపీస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చూడబోయేది 2 రకాల వెజ్ మోమోస్. ఒకటి పన్నీర్తో చేస్తున్నాను, రెండోది చాయోటే అంటారు, దాన్ని తెలుగులో సీమ వంకాయ ఏదో అంటారు. మీరు అది చూస్తే మీకు తెలుస్తుంది, మీకు వీడియోలో చూపిస్తాను. 2 రకాల వెజ్ మోమోస్ చూపిస్తున్నాను. ఫస్ట్ మన పన్నీర్ మోమోస్కి కావాల్సిన ఫిల్లింగ్ తయారు ఎలా చేసుకోవాలో అది చూడండి. పన్నీర్ని కొంచెం క్రష్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, క్రష్డ్ గార్లిక్ వేసుకోవాలి, వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్నగా కోసుకొని వేసుకోవాలి, కొత్తిమీర కూడా కొంచెం చిన్నగా కోసుకొని వేసుకోవాలి. అందులో వేపుకొని ఉంచుకున్న తెల్ల నువ్వులు కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం బటర్, తర్వాత ఆనియన్స్ని కూడా చిన్న చిన్నగా కోసుకొని వేసుకోవాలి. దాంతోపాటు MSG అంటారు కదా, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు వద్దనుకుంటే మానేయొచ్చు. దాని బదులుగా మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి, తర్వాత మిరియాల పౌడర్ అంటారు, పెప్పర్ పౌడర్, తర్వాత కొంచెం వెనిగర్, కొంచెం రెడ్ చిల్లీ సాస్. కొంచెం వెనిగర్ చాలా తక్కువ వేసుకోండి, లేకపోతే పుల్లగా అయిపోద్ది. రెడ్ చిల్లీ సాస్తో పాటు కొంచెం సోయా సాస్, ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఏదైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ మైదాతో నీట్ చేసుకుంటున్నాను ఆటని. కొంచెం ఈ నీట్ చేసుకునేది టైట్గా వచ్చేలాగా మీరు నీట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకి అవి మోమోస్ని చేసేటప్పుడు మాటికి పిండి పెట్టాల్సి వస్తుంది. కొంచెం టైట్గా ఉండేటట్టుగా మీరు చేసుకోండి ఇది. తర్వాత చాయోటే అని చెప్పాను కదా, మనం దాన్ని మన తెలుగులో సీమ వంకాయ అంటారని. ఆ కాయని పైన తొక్కలు తీసేసి గ్రేట్ చేసుకోవాలి ఇలాగా. దీంట్లో చాలా బాగా నీరు ఉంటుంది, ఆ నీటినంతా పిండేసి ఓన్లీ అది వెజిటబుల్ని మాత్రం నీటిని పిండి తీసుకోండి. దాంతోపాటు సోయా చంక్స్ ఉంటాయి కదా, వాటిని న్యూట్రెల్లా చంక్స్ అంటారు. వాటిని కొంచెం నానబెట్టుకొని ఒక 5-6 గంటలు 2-3 సార్లు వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం అంటే పీసులు చిన్న చిన్నగా అయ్యేట్టుగా మిక్సీ పట్టుకొని అది కూడా ఇందులోనే కలుపుకోండి. ఒకవేళ చాయోటే లేకపోతే మీరు ఆనపకాయతో కూడా చేసుకోవచ్చు. ఆనపకాయ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆనపకాయతో కూడా చేసుకోవచ్చు దీన్ని. దాంతో కూడా టేస్ట్ బాగుంటుంది ఈ చాయోటే స్క్వాష్ కనుక మీ దగ్గర లేకపోతే. ఇది ప్రతి దగ్గర దొరకదనమాట. సో అది న్యూట్రెల్లా సోయా చంక్స్ కూడా వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆనియన్ కట్ చేసుకుని వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే క్రష్డ్ జింజర్, ఇందులోని వెల్లుల్లిపాయ వేయద్దు, జింజర్ వేసుకోండి, అల్లం, కొరియాండర్ లీవ్స్ వేసుకోండి, అంటే కొత్తిమీర, కొంచెం మళ్ళీ పచ్చిమిర్చి కోసుకొని వేసుకోండి, అగైన్ MSG వేసుకోండి, తర్వాత మిరియాల పౌడర్ కొంచెం, సాల్ట్ కొంచెం, తర్వాత వేయించి ఉంచుకున్న సెసమీ సీడ్స్, తెల్ల నువ్వులు, దాంతోపాటు కొంచెం బటర్తో పాటు ఆయిల్ కూడా వేయండి. బటర్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ బటర్ మీరు యూజ్ చేయకూడదు అనుకుంటే ఆయిల్ మాత్రం తప్పకుండా వేయండి. ఇది మాయిశ్చర్గా ఉండాలి, ఆయిల్ వేస్తేనే ఆ మాయిశ్చర్ అనేది వస్తుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో అది ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోండి. మీరు నీట్ చేసి పెట్టుకుని ఉంచుకున్న పిండిని మళ్ళీ కొంచెం మంచిగా ఒకసారి నీట్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేలా, టైట్గా ఉండాలి. ఇక్కడ నేను చేసింది కూడా కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి, బట్ ఎంత టైట్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట. అంత పల్చగా మీకు మోమోస్ ర్యాపర్స్ అనేవి వస్తాయి. అంటే ఎంత పల్చగా వస్తే అంత అది చూడడానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఎప్పుడు వెజిటబుల్స్ కానీ ఏది మీరు ఫిల్లింగ్ చేసుకుంటే ఫిల్లింగ్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఆట తక్కువ ఉండాలి, ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. నా వీడియోస్లో అంటే నా ఛానల్లో నేను నాన్ వెజ్ మోమోస్ కూడా చూపించాను, అది కూడా ఒకసారి చూడండి. బట్ ఈ సోయా మోమోస్ కనుక మీరు చేసి ఒకసారి తింటే మీకు ఆ చికెన్ కూడా ఫెయిల్ అనిపిస్తుంది, అంత చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు యూట్యూబ్లో కూడా చాలా తక్కువ చెప్పేవాళ్ళు, వీడియో చేసిన వాళ్ళు. నేను చెప్పింది ఒకసారి తప్పకుండా చేసి చూడండి. ఇక్కడ నేను ఎక్కువ పిండి ముద్ద తీసుకొని దాన్ని పెద్దగా పలచగా చేసుకొని ఒక సైజు మిక్సీ లిడ్ ఉంటుంది కదా, దాంతోని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని మోమోస్ ఒకే సైజ్ వస్తాయి అన్నట్టుగా, కరెక్ట్గా ఉంటాయి కదా అన్నట్టుగా, ఆ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇది నేను జస్ట్ మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపించడానికని చూపిస్తున్నాను. మీకు ఎలా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు అండి. పర్ఫెక్ట్గా అందంగా కూడా కనిపించాలి ఫుడ్ ప్రెజెంటేషన్ అనుకుంటే ఈ విధంగా చేయండి, అన్ని సైజులు ఒకలా ఉంటాయి. ఇప్పుడు ఈ మోమోస్ని ఎట్లా ఫోల్డ్ చేయాలనేది నేను ఇక్కడ ఒకసారి డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. ఒక వైపు నుంచి అట్లా పట్టుకుని రెండో వైపు నుంచి దాన్ని ఒకే వైపుకి కొంచెం నొక్కుతా అట్లా చేస్తే ఏదో సైడ్ నుంచి ఒక పడవలాగా ఆ విధంగా వస్తుంది. ఇది ఒక మోమో స్టైలు. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు, నాకు ఈ స్టైలు చాలా ఇష్టం అనమాట. నేను ఈ విధంగా చేస్తాను.
ఇక్కడ 2 సార్లు మీకు చేసి పన్నీర్ ఫిల్లింగ్స్తో చూపిస్తున్నాను. తర్వాత ఈ మోమోస్ని మీకు ఇది డిఫికల్ట్గా ఉంది చేయడానికి అని అనిపిస్తే స్టార్టింగ్లో ఎవరు అంత పర్ఫెక్ట్ కాదులేండి, నాకు కూడా పెద్దగా వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నేను స్ట్రగలే చేస్తున్నాను టు బి ఆనెస్ట్. బట్ చేసే కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది. నేను ఇంకొక విధంగా కూడా ఎలా చేయాలి ఈజీ వే అది కూడా నేను ఇక్కడ చూపించాను. దానికి 2 సైడ్లు అంటించేసి మళ్ళీ అంటించిన 2 సైడ్లు మళ్ళీ ఇంకొక వైపు నుంచి అంటించేసి కొంచెం వాటర్ పెట్టి ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను ఇట్లా అన్ని ఫిల్లింగ్స్ చేసుకున్నానండి. మీకు చూపించడానికని ఓన్లీ పన్నీర్ చేసి చూపించాను. అదర్వైజ్ నేను చాయోటే స్క్వాష్ది కూడా సోయా చంక్స్ది అది కూడా అలాగే అన్నీ చేసేసుకున్నాను. తర్వాత నా దగ్గర మోమోస్ స్పెషల్గా కుక్ చేసేది లేదు నా దగ్గర. మేము ఈ ఇడ్లీ పాత్ర అనమాట, ఇందులోనే ఇట్లా ప్లేట్ పెట్టి అందులోనే నేను కొంచెం ఆయిల్ అట్లా రాసి అంటుకోకుండా ఒకదానికొకటి ఉడకబెడతాను అనమాట. అట్లా ఇది ఉడికేంత వరకు ఒక 20-25 నిమిషాలు చాలు. సో చట్నీ కానీ నేను ఇక్కడ కొత్తిమీర కాడలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, టమాటోలు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న దాంట్లో కొంచెం నువ్వులు కూడా వేసి అవన్నీ కలిపి కొంచెం సాల్ట్ వేసి నేను ఇక్కడ ఉల్లిపాయ పెట్టాను. ఉల్లిపాయ ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే మీరు ఆ రోజే తింటున్నారనుకుంటే ఉల్లిపాయ వేసుకోండి, లేకపోతే ఉల్లిపాయ వేసుకోవద్దు. ఉల్లిపాయ వల్ల పాడైపోద్ది చట్నీ. సో ఈ స్పైసీ చట్నీ చేసుకుని మోమోస్తో పాటు తినొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 3-4 వాయిదాలు అంటే వాటిలో ఉడికించాను అనమాట. ఒక్క దాంట్లోనే అన్ని మోమోస్ అవ్వవు, ఒకదాని మీద ఒకటి పెట్టి అలా క్లట్టర్గా చేసి ఉడకబెట్టొద్దు. వాటిని అంటే అంటుకుపోతాయి అవన్నీ ఒకదానికొకటి. కొంచెం స్పేస్ ఉండాలి, పైగా ఆయిల్ రాయాలి. ఇవి ఉడికి తీసినప్పుడు ట్రాన్స్పరెంట్గా కనిపించాలండి. అందుకే నేను మీకు కొంచెం నీట్ చేసుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా నీట్ చేసుకోమని చెప్తాను. ఇది కనుక మీరు మెత్తగా నీట్ చేసుకుంటే అది ట్రాన్స్పరెంట్గా రావు, అందంగా కనిపించవు. తినేటప్పుడు కూడా మీకు నోటికి ఎక్కువ పిండే వస్తుంది కానీ ఫిల్లింగ్ రాదనమాట. సో మీరు చూడొచ్చండి ఇక్కడ ఎంత టేస్టీగా వచ్చాయంటే సోయా చంక్ మోమోస్. మీరు ఒకసారి చేసుకుని తినండి. నేను చెప్పినట్టుగా చికెన్ కూడా ఫెయిల్ అండి దీని ఎదురుగా, అంత టేస్టీగా వచ్చాయి. నాకు మీరు ప్లీజ్ ట్రై చేసి రెసిపీ ఒకసారి కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్తారని అనుకుంటున్నాను. పన్నీర్ని స్టీమ్ చేయడానికి ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు చాలు. ఈ వెజిటేబుల్ సోయా చంక్స్ స్టీమ్ చేయడానికి ఒక అరగంట అంతసేపు స్టీమ్ చేస్తే అయిపోతుంది. ఆల్ రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. టిల్ దెన్, బై, టేక్ కేర్.